ఉగ్రత అంటే అర్థం ఏంటంటే ఇక ఎప్పటికీ కూడా దేవుని కోపము చల్లారదు, అది ఉగ్రత అంటే. అర్థమైందా? ఎవరి మీద ఉగ్రత ఉంటుంది అది కూడా వాక్యంలో రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఆయనకు విధేయత చూపకుండా ఉంటారో వాళ్ళ మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందంట. దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించి పరలోకము నుండి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉంచి ఆయన మనందరి కొరకు సిలువ మీద రక్తం కార్చి అవమానించబడి హింసలు అనుభవించి చెంపలు పెరికించేసుకుని ఏమండి ఆయన వీపు కొరడాలకు అప్పగించేసుకుని అంత భయంకరమైన గాయాలు పొంది శ్రమ నొంది బాధపడి మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై ప్రభు వెళ్తే ఆయనందు విశ్వాసం ఉంచకుండా ఇంకా లేట్ చేస్తున్నప్పుడు, ఆయనందు విశ్వాసం ఉంచకుండా ఇంకా అవిధేయత చూపిస్తున్నప్పుడు, ఆయనందు విశ్వాసం ఉంచకుండా ఇంకా దేవుని పాదాలు పట్టుకోకుండా ఉన్నందుకు ఖచ్చితంగా దేవుని ఉగ్రత ఆ వ్యక్తుల మీద ఉండే అవకాశం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి నీ రక్తంతో కడుగు అని అన్నారో అలాగ దేవుని కృప వాళ్ళ మీద అలాగ వర్షములాగా కురిసేత్త. దేవుని స్తోత్రం.